మీ అందరికీ నమస్కారాలు. సాధారణంగా జాతకంలో ఏదో స్థానంలో రాహుకేతులు ఉంటారు. లగ్నంలో ఉంటే శరీరాన్ని పాడు చేస్తారు, ద్వితీయంలో ఉంటే ధనాన్ని కుటుంబాన్ని పాడు చేస్తారు, తృతీయంలో ఉంటే సోదరుల్ని పాడు చేస్తారు, చతుర్థంలో ఉంటే తల్లి విద్య వాహనం వీళ్ళందరినీ కూడా వ్యతిరేకతలు చేస్తారు, పంచమంలో ఉంటే సంతానం కలగకుండా చేస్తారు, షష్టంలో ఉంటే అనేక రోగాలను డాక్టర్ కూడా నయం కాని జబ్బులను క్రియేట్ చేస్తుంటారు, సప్తమలో ఉంటే భార్యాభర్తలను ఎడబాటు చేయాలని చూస్తుంటారు, అష్టమలో ఉంటే ఆయుష్ను తగ్గించి తరచూ హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితులు చేస్తుంటారు, భాగ్యంలో ఉంటే పిత్రార్జితం నిలబడకుండా తండ్రితో వ్యతిరేకతలు, ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు, బయలుదేరదామంటే ఎన్నో రకాల ఆటంకాలు ఏర్పడుతుంటారు, దశమంలో ఉంటే వృత్తులు అంటే ఉద్యోగం వ్యాపారం ఏదైనా కావచ్చు అవి నాశనం చేస్తారు, 11లో ఉంటే మాత్రం అధిక లాభాలను కలగజేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ శాంతులు చేయించుకున్నప్పుడు మాత్రమే పొందగలుగుతారు. వ్యయంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన పుణ్యక్షేత్ర సందర్శన ఇస్తారు, కానీ అనవసరమైనటువంటి నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటిది మీరు ఇటువంటి వాటికి దూరం కావాలన్నా విమోచన కావాలన్నా మీరు ఎప్పుడైనా అమావాస్య పూట ఉదయాన్నే తలస్నానం గావించి సూర్యోదయానికి ముందు ఎక్కడైనా ఈశ్వరి చెట్టు కనిపిస్తే తెల్లీశ్వరి నల్లీశ్వరి రెండు ఉంటాయి. ఏ ఈశ్వరి అయినా పర్వాలేదు. తెల్లీశ్వరి కేతు సంకేతం, నల్లీశ్వరి రాహు సంకేతం. కాబట్టి వెళ్ళి ముమ్మారా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పసుపు కుంకాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ చెట్టుని వేరు కొమ్మ తెచ్చుకుంటే సరిపోతుంది. చిన్నదైతే మొత్తం సమూలంగా చెట్టుని తెచ్చుకుంటే సరిపోతుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి నీడని ఎండబెట్టాలి. వేర్లు ఏవైతే ఉన్నాయో శుద్ధ జలంతో కడిగి పసుపు కుంకుమను అలంకరించి మీరు వాటిని తాబీజు నద్ద బిగించి ఈశ్వరుడి దగ్గర పెట్టి అభిషేకం జరిగిన తదుపరి మీరు మెడలో కానీ మొలతలో కానీ ధరిస్తే సంపూర్ణ కాలసర్ప దోషం తొలగిపోవటమే కాకుండా విషజంతు భయాలు ఉండవు. మనకి పాము తేలు కుక్కలు ఇటువంటి విషజంతు భయాలు లేకుండా కాపాడుతుంది. తెల్లేశ్వర చెట్టు ధనాకర్షణ కూడా బాగా పనిచేస్తుంది. డబ్బుకి ఇబ్బంది పడే వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి కలిగజేయటం, వ్యాపారంలో వృద్ధి చూపించి ధనలాభాలు పొందటం ఇలాంటివి కూడా ఆ ఈశ్వర చెట్టు వేరు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ విధంగా ధరించవచ్చు. అలాగే ఈ తెల్లేశ్వరి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటితో మిరియాలు కూడా కొద్దిగా వేసి బాగా దంచాలి. బఠానీ గింజంత ఉండలు చేసి నీడని ఎండబెట్టుకొని ప్రతినిత్యం 2 తీసుకుంటూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి విష సంబంధమైన పదార్థాలు ఉంటే కూడా తొలగిపోతాయి. తర్వాత యాంటీబయాటిక్ ఇది బాగా పనిచేస్తుంది. ఎటువంటి రోగాలు లేకుండా ముఖ్యంగా మూత్ర సంబంధమైన డిసీజులని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది వాటిని బిళ్ళలు. అలాగే వీటి పొడి పచ్చగా ఇట్లా పొడి నూనెలో కానీ ఆముదంలో వేసి బాగా మసలబెట్టిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పుండ్ల పైన కానీ నొప్పులను చోట రాస్తూ ఉంటాయి. అవి మటమాయం అయిపోతాయి. 1 2 దెబ్బ తగిలిన ఇమీడియట్లీ కూడా మీరు ఆ తెల్లీశ్వరి చెట్టు లేదా నల్లేశ్వరి చెట్టు ఆకులను తీసుకొచ్చి దంచి పైన రణం పైన వేసుకుంటే అసలు పుండ్లు అనేది ఏర్పడకుండా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. శరీరం పైన వీటి వల్ల మచ్చలు వస్తుంటాయి. పొలుసులు ఊడేటువంటి మచ్చలు సాధారణంగా రాహుకేతుల వల్ల ఏర్పడేటువంటి మచ్చలు ఇవి. అటువంటి ఏమైనా ఉంటే ఆ పొలుసులు ఊడేటువంటి మచ్చలు ఉంటే మాత్రం ఈ ఆకుని దంచి జాగ్రత్తగా పైన ఆ లేపనం రాయటం, లేదా ఈ ఆకులు పచ్చి ఆకులను నూనెలో వేసి బాగా మసలబెట్టిన తర్వాత వడబోస్తే వచ్చే ఆయిల్ కానీ ఆముదం కానీ ఏదైనా కావచ్చు దాన్ని ఆ మచ్చల పైన రాసుకుంటూ వెళ్తే 1 వారంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆకులను పొడి ఏదైతే ఉందో రోజు కూడా 1 అర చెంచాడు ఒకప్పుడు పాలల్లో 1 అరగంట నానిన తర్వాత అవి తాగుతూ ఉంటే బీపీ సంబంధించిన హై కానీ లో కానీ ఏది ఉన్నా కూడా కంట్రోల్ పెడుతుంది. ఒకే లెవెల్లో బీపీ ఉండదంగా చేసే అవకాశం ఉంది. అలాగే పూర్వం రోజుల్లో ఇక మాకు పిల్లలు చాలు, ఇప్పుడు 2 పుట్టారు 3 పుట్టారు ఇంక వద్దనుకున్న వాళ్ళు ఏం చేసేవారంటే ఋతుక్రమం 3వ రోజున శుభ్రంగా దీన్ని ఆకులు యొక్క కషాయాన్ని పూర్తిగా మసలబెట్టి తాగేవారంట. అలా 3 రోజుల వరుసని 3వ రోజు నుంచి 3 రోజులు తాగటం వల్ల కుటుంబ నియంత్రణ ఇంకా పిల్లలు పుట్టకుండా పనిచేసేదట. కాబట్టి కుటుంబ నియంత్రణ కూడా దీన్ని ఇప్పటికీ కూడా వాడతారని చెప్పడం సందేహపడట్లేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అంటూ ఏమీ ఉండవు. ఇది ఈశ్వరి చెట్టు మీకు కనపడుతుంది కదా, ఆకులు చూసారా చక్కగా ఎలాగున్నాయో, పాము యొక్క శిరస్సు ఎలాగుందో ఇంచుమించు అలాగే ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తుంటుంది మనకి. బట్ మొత్తం మీద ఇది తెల్లేశ్వరి నేను చూపించేది మీకు. నల్లేశ్వరి మరోసారి మీకు అది కూడా నేను చూపెడతాను చాలా చక్కగా. కాబట్టి దీన్ని ఇళ్లలో పెంచుకోవచ్చు. చక్కగా ఇంట్లో ఉంటే కూడా ఈ ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలు రావు. దీన్ని అమావాస్య నాడు దీని కొమ్మను కూడా ఇంటి యొక్క పైభాగాన్ని ఇలా పెట్టుకుంటే కూడా దృష్టి దోషాలు కూడా లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. దీని ఆకులు కొమ్మలు వేళ్ళు పట్ట అన్నీ కూడా చాలా పవిత్రంగా పనిచేస్తుందని చెప్పడం సందేహపడకలేదు. కొంతమందికి ఋతుక్రమం ఆ బ్లీడింగ్ అవ్వదు ఒక్కొక్కసారి, దానివల్ల కూడా కొంత ఇబ్బంది పడతారు ఆడవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా దీన్ని కాడ వేర్లు తర్వాత ఆకులు పువ్వులుంటే పువ్వులు, కాయలుంటే కాయలు అన్నీ వేసి
దంచి పొడి చేసి వస్త్రగాలం పట్టి ప్రతిరోజు ఉదయాన్నే మీరు అంటే పీరియడ్స్ ఉన్నటువంటి కంటే ముందు 2 రోజుల ముందు నుంచి పీరియడ్స్ ఉంటాము అని ఆ డేట్కి ముందు 2 రోజులు 3 రోజుల ముందు నుంచి బియ్యపు కడుగులో అది కలుపుకొని తాగుతూ ఉంటే కూడా ఋతుక్రమ కరెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే రక్తస్రావం కూడా కరెక్ట్ ఎంత వెళ్ళాలో చెడు రక్తం అంతా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఋతుబద్ధకం ఉండదని చెప్తారనమాట. అదొకటి. అలాగే తరచు జ్వరాలు వస్తున్నాయి అనుకుంది, అటువంటి జ్వరాలు వచ్చేవాళ్ళు కూడా దీన్ని మిరియాలని కొద్దిగా జీలకర్రని కలిపి దంచి మన కుంకుడి గింజంతా చేసుకొని ప్రతిరోజు 3 పూట్ల మజ్జిగతో తాగుతూ ఉంటే కూడా ఈ వచ్చిపోయే జ్వరాలు కూడా తగ్గిపోతాయి. వాటి గురించి బెంగపడక్కర్లేదు. కాబట్టి ఇలాంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మరి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డిని.